సాధారణంగా దేశ ప్రధాని పర్యటన అంటే ఎలా ఉంటుంది? వందలాది మంది భద్రతా సిబ్బంది అత్యాధునిక ఆయుధాలతో ఎస్పీజీ కమాండోలు సైరన్లు వేస్తూ బుల్లెట్ ప్రూఫ్ కార్లతో వెళ్లే డజన్ల కొద్దీ వాహనాల కాన్వాయ్. అవునా? కానీ ఇప్పుడు భారత పారామౌంట్ సెక్యూరిటీ వలయంలో ఒక అనూహ్యమైన మార్పు చోటు చేసుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక సంచలన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తన సొంత భద్రతా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను ఏకంగా 50% మేర తగ్గించుకోవాలని అధికారులను ఆదేశించారు. అవును, మీరు విన్నది నిజమే. కేవలం వాహనాలే కాదు, తన చుట్టూ ఉండే ఎస్పీజీ కమాండోల సంఖ్యను కూడా తగ్గించుకుంటూ ప్రధాని మోదీ ఒక సరికొత్త పొదుపు మంత్రాన్ని ప్రారంభించారు. అసలు ఎప్పుడూ అత్యంత కరుడుగట్టిన భద్రత మధ్య ఉండే దేశ ప్రధాని హఠాత్తుగా తన కాన్వాయ్ను సగానికి సగం ఎందుకు తగ్గించుకున్నారు? దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? అంతర్జాతీయంగా వస్తున్న ఏ మార్పులు మోదీని ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి? ఈ వీడియోలో చూద్దాం. మొదటగా ప్రధాని ఆదేశాల ప్రకారం మోదీ కాన్వాయ్లో ఎలాంటి మార్పులు జరిగాయో చూద్దాం. సాధారణంగా ప్రధాని రక్షణ కోసం వాడే బ్లూ బుక్ నిబంధనల ప్రకారం కాన్వాయ్లో దాదాపు 20 నుంచి 30 వరకు ప్రత్యేక వాహనాలు ఉంటాయి. ఇందులో డమ్మీ కార్లు, జామర్లు, అంబులెన్స్ మరియు ఎస్పీజీ వాహనాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రధాని మోదీ వీటి పరిమాణాన్ని సగానికి తగ్గించేశారు. అత్యంత అవసరమైన వాహనాలను మాత్రమే ఉంచి మిగిలిన భద్రతా వాహనాలను పక్కన పెట్టాలని ఆదేశించారు. అంతేకాదు, ఈ కాన్వాయ్లో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించాలని ప్రధాని అధికారులకు సూచించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వంపై కొత్తగా ఆర్థిక భారం పడకూడదని మోదీ స్పష్టం చేశారు. అంటే కొత్తగా ఈవీలను కొనకుండా ప్రస్తుతం ఎల్పీజీ సిబ్బంది వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలనే ఈ కాన్వాయ్లో సర్దుబాటు చేయాలని నిబంధన పెట్టారు. దీంతో పాటు ప్రధానికి అత్యంత సమీప వలయ రక్షణ కల్పించే ఎస్పీజీ కమాండోల సంఖ్యను కూడా తగిన రీతిలో తగ్గించి కేవలం కోర్ సెక్యూరిటీ టీంను మాత్రమే ఉంచారు. అయితే ఇక్కడ అందరికీ వచ్చే అతిపెద్ద అనుమానం, ప్రధాని మోదీకి భద్రతా ముప్పు ఎప్పుడు ఉంటుంది కదా, మరి అలాంటప్పుడు ఈ పొదుపు చర్యలు ఎందుకు అని. దీనికి సమాధానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న పశ్చిమాసియా సంక్షోభంలో ఉంది. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య రేగిన యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారతదేశం మన దేశీయ అవసరాల కోసం దాదాపు 85% ముడి చమురును ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే అది భారత ఆర్థిక వ్యవస్థపై, రూపాయి విలువపై మరియు దేశ ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
ఈ ముడి చమురు కొరతను, దేశానికి రాబోయే ఆర్థిక భారాలను ముందుగానే ఊహించిన ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు ఉద్యమాన్ని లేవనెత్తాలని నిశ్చయించుకున్నారు. ఒక దేశ ప్రధానిగా ప్రజలకు పిలుపునిచ్చే ముందు ఆ మార్పును తన నుంచే, తన సొంత కాన్వాయ్ నుంచే ప్రారంభించి దేశానికి ఒక బలమైన సందేశాన్నిచ్చారు నరేంద్ర మోదీ. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు బాగోలేవని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరారు. అందులో ఆయన ప్రధానంగా కొన్ని సూత్రాలు ప్రతిపాదించారు. అనవసరంగా సొంత వాహనాలను వాడకుండా వీలైనంత వరకు ప్రజా రవాణా వ్యవస్థలైన మెట్రో, ఆర్టీసీ బస్సులు ఉపయోగించాలని చెప్పారు. ఐటీ మరియు కార్పొరేట్ రంగాలు వీలైన చోట్ల ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రం హోం లేదా వర్చువల్ మీటింగ్స్ సౌకర్యాన్ని కల్పించడం ద్వారా రోడ్లపై వాహనాల రద్దీని, తద్వారా ఇంధన వినియోగాన్ని భారీగా తగ్గించవచ్చని సూచించారు. దేశం నుంచి విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లకుండా చూసేందుకు కనీసం ఒక ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని దేశ మహిళలకు, కుటుంబాలకు విజ్ఞప్తి చేశారు. తాను ప్రజలకు చెప్పిన ఈ పొదుపు సూత్రాలను తానే స్వయంగా పాటిస్తూ ప్రభుత్వం కూడా మీతో పాటే పొదుపు చర్యలు చేపడుతోంది అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించారు. ప్రధానే తన కాన్వాయ్ను 50% తగ్గించుకున్నాక ఇక కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు ఊరికే ఉంటారా? ఇప్పటికే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన మంత్రుల అనధికారిక సమావేశంలో ప్రభుత్వ వ్యయాలను, ఇంధన ఖర్చులను ఎలా తగ్గించాలి అనే దానిపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. పలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం తమ అధికారిక పర్యటనలో కాన్వాయ్ వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని అధికారులను ఆదేశించడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ శాఖల్లో అనవసర విదేశీ ప్రయాణాలకు, పెద్ద పెద్ద అధికారిక విందులకు కోతలు పడనున్నాయి.